దేశమంతా గ్రాండ్గా దీపావళి ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అందరినీ షాక్కు గురిచేశారు. సోమవారం ఆయన తన మనవణ్ణి వెంట పెట్టుకుని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా గాంధీనగర్ స్ట్రీట్స్లోకి వచ్చేశారు. ఒక సాధారణ వ్యక్తిలా మార్కెట్లో షాపింగ్ చేయడం చూసి జనాలు, షాప్ కీపర్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఎక్కడా ప్రోటోకాల్ లేదు, ఎక్స్ట్రా సెక్యూరిటీ అంతకన్నా లేదు. కేవలం తాను, తన మనవడు మాత్రమే లోకల్ వెండర్స్ దగ్గర దీపాలు సహా వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్ ప్రోత్సహించడంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. మనవడు కూడా మార్కెట్లో కొనుగోలు చేశాడు. వాళ్ళు షాపింగ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేవలం షాపింగ్ చేసి వెళ్లిపోలేదు. ఆయన మార్కెట్ అంతా కలియ తిరిగారు, దుకాణదారులతో ఇంటరాక్ట్ అయ్యారు, వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చూపించిన ఆప్యాయత, సింప్లిసిటీకి స్థానికులు ముగ్ధులైపోయారు. పీపుల్ ఏం మాట్లాడుకుంటున్నారంటే సీఎం అంటే కామన్ మ్యాన్ అనే సామెతను భూపేంద్ర పటేల్ నిజం చేశారు. ఒక చీఫ్ మినిస్టర్ అయి కూడా సాధారణ జనాల్లో కలిసిపోవడం, వారి లైఫ్ స్టైల్ను ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా గ్రేట్. ముందుగా ఆయన సోషల్ మీడియా ద్వారా దీపావళి శుభాకాంక్షలు చెప్పినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో వచ్చి ప్రజలను కలవడంతో ఆయనపై గౌరవం మరింత పెరిగింది. సామాన్య జీవితానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు విశ్లేషకులు.